ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు ఉండేవారు కాదని ఇవాళ రాజకీయాల్లోకి రౌడీలు వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పరిధిలోని మల్కపల్లి గ్రామంలో మంగళవారం మార్గదర్శులు బంగారు కుటుంబాల పేరిట జరిగిన ప్రజావేదికపై ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాజకీయాల్లో రౌడీలు ఉండటం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ప్రతి అడుగు ఆచితూచి వేస్తానని, అలాంటి తననే 2019 ఎన్నికల ముందు వివేక హత్య విషయంలో మోసం చేశారని చెప్పారు. వివేక గుండెపోటుతో చనిపోయారని జగన్ టీవీలో ప్రచారం చేస్తే తాను నమ్మానన్నారు. మర్నాడు సాక్షి పేపర్లో నా చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాయించారు. ముఖ్యమంత్రినైన నాడు నిస్సహాయునైనని, ఆ రోజు నిందితులను అరెస్టు చేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది అని వ్యాఖ్యానించారు. ప్రతి నెల 1వ తారీఖున అందరూ గుర్తు పెట్టుకుంటున్నారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్డీఏ నేతలు, కార్యకర్తలు ఆ రోజు ప్రజాసేవలో నిమగ్నమవుతున్నారు. 1వ తేదీన నిద్రలేచిన వెంటనే గ్రామాలన్నీ ఆనందంగా ఉంటున్నాయి, కలకలలాడుతున్నాయి. ఇందుకు పింఛన్లే ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో ఎక్కడా 4000 పింఛను ఇవ్వడం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు దగ్గరుండి ఇవ్వండి, నేను స్వయంగా గ్రామాలకు వచ్చి ఇస్తున్నాను. ఉద్యోగులు ఒక్కొక్కరు 53 మందికి పింఛన్లు పోటీపడి ఇస్తున్నారు. ఎవరైనా ఇవ్వకపోయినా, తామేదో ఉచితంగా ఇస్తున్నట్లు ఫీల్ అయినా, లబ్ధిదారులతో సరిగా మాట్లాడకపోయినా, చులకనగా చూసినా వదిలిపెట్టను. సేవాభావంతో పనిచేయాలి. ఈ నెల నుంచి వ్యక్తిగతంగా మెసేజ్లు కూడా వస్తాయి. ఎవరు తీసుకోకపోయినా తెలిసిపోతుంది. ఎందుకు తీసుకోలేదో చెప్పాలని మెసేజ్ పంపిస్తాం. రాజకీయ ముసుగు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల కఠినంగా ఉంటాను అని అన్నారు. సీఎం పదవి నాకు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా పనిచేశాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. వైసీపీ చేసిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. దీనిని సరిదిద్దడానికి సంవత్సరం పట్టింది. సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, సూపర్ 6 అమలు చేస్తున్నామని అన్నారు. వైసీపీ నేతలు మెగా డిఎస్సీకి అనేక అడ్డంకులు సృష్టించారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. 16,500 మందికి టీచర్ ఉద్యోగాలు ఇస్తాం. యువత చాలా ఆశలు పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు. వారికి ఉద్యోగాలు వచ్చేలోపు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆ 5 ఏళ్లలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్. పోరాడితే కేసులు పెట్టారు. మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. గంజాయి, డ్రగ్స్ అమ్మితే తాట తీస్తాను. ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తే అదే వాళ్లకు చివరి రోజు. రౌడీయిజాన్ని సహించం. అభివృద్ధి పనులన్నీ సుస్థిరంగా కొనసాగిస్తాం. పోలవరం, అమరావతి, స్టీల్ ప్లాంట్ విషయాల్లో కేంద్రం సహకరిస్తుంది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఏడాదిలోనే 9.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి వల్ల 8.50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో ఇప్పుడు 5 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. గోదావరి పుష్కరాలను 2027లో మూడోసారి నేనే చరిత్రలో కన్ని విని ఎరగని రీతిలో నిర్వహిస్తానన్నారు సీఎం చంద్రబాబు. బంగారు కుటుంబాలతో సమావేశమైన ఆయన ఇప్పటికే మంత్రుల కమిటీ కూడా వేశామని, కొవ్వూరు, రాజమండ్రి వైపు ఘాట్ల మరమ్మతులతో పాటు అదనపు సుందరీకరణ కూడా చేయిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి ఇప్పటికే 98 కోట్లు వస్తే అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. త్వరలో ఏమి చేయాలో మీటింగ్ పెట్టి నిర్ణయిస్తామన్నారు. ఇది చాలా మంచి ప్రాంతం. పోలవరం నుంచి పాపికొండలు, కడియం నర్సరీలు, గోదావరి అందాలు, ప్రపంచంలోనే టూరిజం హబ్ చేస్తామన్నారు. సమాజం మనకెంతో ఇచ్చిందని, అందులో కొంత తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. పేదలు తమ జీవితం ఇంతే అనే ఆలోచనలు మానుకోవాలంటూ పిలుపునిచ్చారు. పేదరిక ఆలోచనలు వద్దని, బాగా ఆలోచించాలని, కష్టపడితే మన సత్తా పెంచుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ రాయితీలతో ఇండస్ట్రీలు నడిపి సంపాదించిన వారంతా ప్రజలకు సేవ చేయాలని, ఒకప్పుడు జన్మభూమి పిలుస్తోందిరా అంటే ప్రపంచంలోని తెలుగు వాళ్లు ముందుకు వచ్చి చాలా పనులు చేశారని, ఇప్పుడు P4లో భాగంగా ఆగస్టు 15 నాటికి 1,00,000 బంగారు కుటుంబాలను కనీసం 10,000 మంది మార్గదర్శకులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అప్పుడు పెద్ద కార్యక్రమం చేసి టాటా, బిర్లా, అదానీ, జిందాల్ వంటి వాళ్లను పిలుస్తామని హామీ ఇచ్చారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి పంపుతూ ఈఏసీ చూపిన కారణాలు సహేతుకంగా లేవని జలవనరుల శాఖ తీవ్ర అసంతృప్తిగా ఉంది. తన పరిధి దాటి వ్యవహరించిందని గుర్రుగా ఉంది. పర్యావరణ అనుమతుల నిమిత్తం అందిన ప్రాజెక్టు ప్రతిపాదనలో విధాన లోపాలేమైనా ఉన్నాయో లేవో పరిశీలించాల్సి ఉండగా, తన అధికార పరిధిలో లేని వరద జలాల అందుబాటు, అంతర్రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించి తిప్పి పంపడంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాని నిర్ణయం వెనుక పాలనాపరమైన అంశాలు కాకుండా
రాజకీయపరమైన ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్లు కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈఏసీ వేసిన కొర్రీలకు సూటిగా జవాబివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే కేంద్ర సంస్థల ఎదుట బలమైన వాదనలు వినిపించనుంది. ఇక పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు నీటి లభ్యత, ముఖ్యంగా గోదావరిలో వరద జలాల అందుబాటుకు సంబంధించి జల సంఘంతో కలిసి తాజాగా అధ్యయనం చేయాలని ఈఏసీ సోమవారం ఏపీకి సూచించింది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇచ్చినా ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ముంపు సమస్య కారణంగా ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లిందని తెలిపింది. ప్రాజెక్టు వ్యతిరేకంగా అనేక ఈమెయిల్స్ వచ్చాయని, ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డును ఉల్లంఘించేలా ఉందని, వాటి సారాంశమని, అంతర్రాష్ట్ర సమస్యలు కూడా ఇమిడి ఉన్నందున ఈ సమస్యలను పరిష్కరించుకుని విధి విధానాల ఖరారుకు మళ్లీ తనకు ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంది. ఇక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈఏసీకి అందిన ఫిర్యాదులన్నీ రాజకీయ కోణంలో ఉన్నందున తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం కొద్ది రోజుల క్రితమే నిర్ణయించింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఇలా రాజకీయంగా సంప్రదింపులు జరుపుతూనే ఈఏసీ లేవనెత్తిన అంశాలపై ఘాటుగా స్పందించాలని జలవనరుల శాఖ భావిస్తుంది. నీటి లెక్కలను సమర్పించి బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగించాలని, అటు కేంద్ర జలసంఘంపైన ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. యువజన విభాగాన్ని, వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాలో పర్యటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో పర్యటన తర్వాత మళ్లీ పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. మంగళవారం తాడేపల్లి ప్యాలెస్లో యువజన విభాగం నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. యువజన విభాగంలో ఉన్నవారంతా సోషల్ మీడియాలో ఎన్రోల్ కావాలని సూచించారు. ప్రజలకు వ్యక్తిగతంగా జరిగే అన్యాయాలను సెల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. యువజన నేతల చేతిలో సెల్ ఫోనే ఒక ఆయుధమని చెప్పారు. వైసీపీలో యువ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారంటూ వారికే యువజన విభాగం బాధ్యతలు అప్పగిస్తానని ప్రకటించారు. అంతలోనే దిద్దుకొని మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది యువకులేనని వారికి అప్పగిస్తానని అన్నారు. మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా రెంటపాలలో పర్యటించిన సమయంలో ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ సహా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, జగన్ పీఎస్కే నాగేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజనీలపై చర్యలను నిలుపుదల చేసింది. కౌంటర్ దాఖలకు ప్రాసిక్యూషన్ కు 2 వారాల సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది. కేసు దర్యాప్తులో భాగంగా లభ్యమైన ఆధారాలు, వీడియో ఫుటేజ్ ఆధారంగా పిటిషనర్లను పోలీసులు నిందితులుగా చేర్చారని పేర్కొన్నారు. వాహన ప్రమాదానికి డ్రైవర్ను బాధ్యుణ్ణి చేయాలి తప్ప వాహనంలో ప్రయాణిస్తున్న వారిని బాధ్యులను చేయడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో అన్ని ఆధారాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఆ తర్వాత క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఏలూరు జిల్లాలోని నూజివీడు కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చినట్లయింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి సహా పలు కేసుల్లో అరెస్టైన వంశీ ప్రస్తుతం కృష్ణా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో అరెస్టు చేశారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు. కార్యాలయ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి అక్కడున్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచారు. వాహనాలను తగలబెట్టారు. ఆ కార్యాలయ ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కేసులో వంశీకి ఇప్పటికే బెయిల్ మంజూరైంది. బుధవారం ఆయన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు మంగళవారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు సోమవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పూచీకత్తులు సమర్పించి మంగళవారం రాత్రి జైలు నుంచి బయటకు వచ్చారు. అమరావతి వేశ్యల రాజధాని అని ఇటీవల సాక్షి ఛానల్ లైవ్ డిబేట్ లో కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు వాటిని ప్రోత్సహించినట్లుగా వ్యవహరించారు.
ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో రాజధాని ప్రాంత దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో కృష్ణంరాజును ప్రధాన నిందితుడు A1 గా, కొమ్మినేని శ్రీనివాసరావును A2 గా, సాక్షి యాజమాన్యాన్ని A3 గా చేర్చారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడటంతో పాటు నిధుల దుర్వినియోగం చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ క్యాంప్సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ A2 వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులు A1, మధుసూదన్ A2ను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మధుసూదన్ హైకోర్టును ఆశ్రయించారు. నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు సిద్దమైన జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే నెల్లూరు సెయింట్ ఆన్స్ పాఠశాలలో తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. నెల్లూరులోని సెయింట్ ఆన్స్ పాఠశాల ప్రాంగణంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారన్నారు. పోలీసులు ప్రతిపాదించిన స్థలం హెలికాప్టర్ దిగేందుకు అనువుగా లేదని తెలిపారు. పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు. రోప్ పార్టీని ఏర్పాటు చేసేలా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరారు. ఎక్కడైనా దొంగతనం అంటే చోరీ చేసుకుని వెళ్లిపోవడం, ఆ తర్వాత పోలీసులకు దొరికిపోవడం చూస్తుంటాం. కానీ ఓ దొంగ యజమానులు లేని ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన వస్తువులను బయట అమ్ముకొని వచ్చిన డబ్బుతో మద్యం తాగి ఆ మత్తులో మళ్లీ అదే ఇంటికి వచ్చి నిద్రపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అలజంగి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, జయలక్ష్మి దంపతులకు గొల్లపల్లిలో ఇల్లు ఉంది. వీరిద్దరూ పొలం పనుల నిమిత్తం తమ గ్రామానికి వెళ్లి ఉంటున్నారు. అదును చూసుకుని పిరిడి గ్రామానికి చెందిన ఓ దొంగ ఎవరూ లేని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. గత 4-5 రోజుల క్రితమే ఇంట్లోకి చొరబడి రోజు బయటకు వెళ్లి మళ్లీ ఇంట్లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజుకు కొంత వెండి సామాగ్రి, ఇతర వస్తువులను తీసుకువెళ్లి అమ్ముకోవడం, వచ్చిన ఆ డబ్బులో మద్యం తాగడం, తిరిగి అదే ఇంటికి వచ్చి పడుకోవడం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో ఇంట్లో మద్యం మత్తులో పడి ఉండడాన్ని గుర్తించిన ఇరుగు పొరుగు వారు మంగళవారం రాత్రి ఇంటి యజమాని శ్రీనివాసరావుకి సమాచారం అందజేశారు. విశాఖలోని IAS అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రమేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న దొంగను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆసుపత్రికి తరలించారు. జూన్ నెలలో తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం లభించింది. గత నెలలో 24.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీకి 119.86 కోట్ల ఆదాయం వచ్చింది. సగటున రోజుకు 80,000 మంది స్వామిని దర్శించుకున్నారు. అత్యధికంగా 14వ తేదీన 91,720 మంది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 5 రోజులు 90,000కు పైగా, 10 రోజులు 80,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. ఇక వేసవి సెలవులు ముగింపునకు రావడంతో ఈ సంఖ్య భారీగా పెరిగిందని అంచనా. ఇక హుండీ ద్వారా రోజుకు సగటున 4 కోట్ల కానుకలు రాగా అత్యధికంగా 30వ తేదీన 5.30 కోట్లు లభించింది. అలాగే జూన్లో 10.05 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అత్యధికంగా 7వ తేదీన 45,068 మంది తలనీలాలు సమర్పించారు. ఇలా ఉండగా మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా 106.83 కోట్లు లభించింది. ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద భారీగా వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 90,797 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వస్తుంది. ఈ నేపథ్యంలో కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. ఇక మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 874.80 అడుగులకు చేరుకుంది. జలాశయంలో నీటి లభ్యత 162.4372 టీఎంసీ.
అల్పపీడనం మంగళవారం నాటికి జార్ఖండ్లో కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి సోమవారం అర్ధరాత్రి నుంచి ఏపీలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీనున్నాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆయన కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లిలో చర్మకారుడు సనమండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకారులకు ఇచ్చే పెన్షన్ను ఇవ్వాల్సి ఉంది. అయితే పోసిబాబు ధర్మవరంలోని ఓ జనరల్ స్టోర్ వద్ద ఉన్నట్లు యంత్రాంగం చెప్పగా సీఎం నేరుగా ఆ దుకాణం వద్ద కారు ఆపి పోసిబాబును పలకరించారు. ముందు జనరల్ స్టోర్ యజమాని కొండా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వ్యాపారం సాధబాధకాలపై ముచ్చటించారు. తర్వాత పోసిబాబును కారులో ఎక్కించుకుని తన పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నారు. అక్కడి నుంచి మలకపల్లికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకు అతడు కుటుంబ నేపథ్యం, స్థితిగతులు, వృత్తి జీవితం తదితర విషయాలపై పోసిబాబును ఆరా తీశారు. గ్రామంలో చర్మకార పింఛను పొందుతున్న వ్యక్తి పోసిబాబు ఒక్కరే కావడం గమనార్హం. మలకపల్లికి వచ్చిన వెంటనే చంద్రబాబు ఎస్సీపేటలోని ఇందిరా కాలనీలోని పోసిబాబు ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా చర్మ కళాకారుడికి ఇచ్చే 3000 పింఛన్ను పోసిబాబుకు స్వయంగా అందజేశారు. సీఎం తన భర్త భుజంపై చెయ్యి వేసి మాట్లాడటం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అతడి భార్య రామలక్ష్మి అన్నారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలపై చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి అడుగుకు నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు జూన్ 29న టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పార్టీ శ్రేణులకు వివరించారు. వైసీపీకి 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా ఏడాది తిరగక ముందే కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతుందని, దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే పార్టీ శ్రేణులన్నీ ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పడం ఒక్కటే మార్గమని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధినేత నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు నెల రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని, ప్రతి తలుపు తట్టాలని, చేసిన మంచిని వివరించాలని ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరూ క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఓవైపు గాడిలో పెడుతూనే మరోవైపు ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ భావిస్తోంది. ఏపీ మద్యం స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసులో మొత్తం 9 మందిని సిట్ అరెస్టు చేయగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని స్నేహితుడు చెరుకూరి వెంకటేష్ నాయుడు సిట్ కస్టడీలో ఉండటంతో మిగిలిన నిందితులను అధికారులు మంగళవారం వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్లకు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు ఉత్తర్వులు ఇచ్చారు. జైలు నుంచే వర్చువల్ గా హాజరుపరచడంతో నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇలా వర్చువల్ గా హాజరుపరచడం సరికాదన్నారు. దీంతో న్యాయాధికారి భాస్కర్ రావు వారికి రూల్ బుక్ ను చూపించారు. కొత్త నిబంధనల ప్రకారం నిందితులను వర్చువల్ గా హాజరుపరచవచ్చన్నారు. కాగా 100 మంది అనుచరులు కోర్టు వద్దకు రావడంతో సిట్ అధికారి ఆర్ శ్రీహరిబాబు అభ్యంతరం తెలిపారు. నిందితులకు కలవడానికి కుటుంబ సభ్యులు రావడంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. వారితో పాటు 100 మంది కోర్టుకు వస్తున్నారు. నిందితులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. వారికి ఏమైనా జరిగితే సిట్ అధికారులతో పాటు ఎస్కాట్ సిబ్బంది ఇబ్బంది పడతారన్నారు. దీన్ని న్యాయాధికారి సమర్థించారు. సిట్ అధికారుల వాదనలో వాస్తవం ఉంది కదా అని నిందితుల తరపు న్యాయాధికారులను ప్రశ్నించారు. మద్యం కేసులో నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. సుమారు 30 కోట్ల ఆస్తులను జప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్ చచ్చిన పాము అని, ఆ పామును బతికించేందుకు గోదావరి బనకచర్ల వివాదాన్ని వాడుకుంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీళ్ల సెంటిమెంటే పార్టీని బతికిస్తుందనుకుంటున్నారని, దీనికోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను భూతాలుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈ రోజు ఇదొక్కటే జీవనాధారంగా మారిందన్న సీఎం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అబద్దాలతో బతికే బీఆర్ఎస్ 2023లో అధికారం కోల్పోయి 2024లో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. జల వివాదాలపై పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వివాదం పరిష్కారమైతే తెలుగు రాష్ట్రాలు తమ వద్దకు రావని, పంచాయతీ ఇలాగే కొనసాగితే ఇద్దరి జుట్లు పట్టుకొని ఆడించవచ్చనేది కేంద్ర ప్రభుత్వ విధానమని అన్నారు. నీటి కేటాయింపులు, హక్కులు కాపాడుకోవడానికి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు. టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని చెప్పారు. మంగళవారం గాంధీ భవన్లో చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఖర్గే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ పార్టీలో భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి సభను విజయవంతం చేయాలన్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు. కాగా ఈ సమ్మేళనం ఏర్పాట్లపై మంగళవారం సీఎం రేవంత్ ప్రజాభవన్లో మంత్రులు మహేష్ గౌడ్తో సమీక్ష నిర్వహించారు. పాసమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిటిషన్ ఆధారంగా కంపెనీ బాధ్యులపై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టింది. సిగాచి యాజమాన్య ప్రతినిధులైన చిదంబరం షణ్ముఖ్ నాథన్, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజా సిన్హా, శనివారపు సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బరామిరెడ్డి, రవీంద్ర ప్రసాద్, బిందు వినోదన్పై హత్యగా పరిగణించబడిన కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. కాగా ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. పారిశ్రామిక భద్రత చట్టం అమలుతో సహా లోపాలపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక అందజేయాలని కోరుతూ అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్, కార్మిక శాఖ కమిషనర్, సంగారెడ్డి ఎస్పీలకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పై అతి త్వరలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. టీజేఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ కు తెలిపారు. వెంటనే భర్తీ చేయడానికి వీలున్న పోస్టులను ఈ సమావేశంలో గుర్తించనున్నట్లు బట్టి చెప్పారు. మంగళవారం కోదండరాం, రియాజ్, దయాకర్ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి బట్టీలను కలిశారు. జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి ఉద్యోగాల భర్తీకి త్వరితగతిన నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించే క్రమంలో నోటిఫికేషన్లు కాస్త ఆలస్యమయ్యాయని, అవి పూర్తయినందున నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాల్సింది ఆర్థిక శాఖ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా వారితో బట్టి మాట్లాడుతూ వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి అతి త్వరలోనే సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పైన కసరత్తు జరుగుతుందని హామీ ఇచ్చారు. కాగా బట్టి సమీక్ష వారం రోజుల్లోపే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ ఇంద్రజాలికుడు, అంతర్జాతీయంగా పేరు పొందిన హిప్నాటిస్ట్, మానసిక వైద్యుడు, ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సుపరిచితుడైన బీవీ పట్టాభిరాం కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు భావరాజు వెంకట పట్టాభిరాం. సోమవారం రాత్రి ఖైరతాబాద్లోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టాభిరాం భార్య జయ కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. వీరి కుమారుడు ప్రశాంత్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. పట్టాభిరాం స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని శీల గ్రామం. 1984లో రవీంద్ర భారతి నుంచి చార్మినార్కు, అక్కడి నుంచి రవీంద్ర భారతికి కళ్లకు గంతలు కట్టుకుని స్కూటర్ నడిపిన పట్టాభిరాం సంచలనం సృష్టించారు. ఇంద్రజాల విద్య ద్వారా బాణామతి చేతపడి వంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి తెలుగునాట కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. మ్యాజిక్ స్కూల్ ద్వారా పిల్లలకు పట్టాభిరాం ఇంద్రజాల విద్యను నేర్పిస్తున్న సమయంలో రేడియో అన్నయ్య న్యాపతి రఘురావు సలహాతో
హిప్నటిజం తరగతులు ప్రారంభించారు. తద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ మనస్తత్వ నిపుణుడిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ సైకాలజీ చదివారు. 1992లో పీహెచ్డీ పూర్తి చేశారు. హిప్నటిజంపై తొలి పీహెచ్డీ పట్టాభిరామ్దే కావడం విశేషం. పట్టాభిరామ్ భౌతిక కాయాన్ని బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన స్వగృహంలో ఉంచుతారు. తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టాభిరామ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పట్టాభిరామ్ మృతి పట్ల ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంతాపం ప్రకటించారు. ప్రజలు తాము ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. తమకు సొంత ఇల్లు వేరే చోట ఉందని అక్కడ ఓటరుగా నమోదు చేసుకోకూడదన్నారు. బీహార్లో ఓటర్ల జాబితాలను ప్రత్యేకంగా ముమ్మర తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రజలు తాము ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారో అక్కడ మాత్రమే ఓటు హక్కు పొందాలని తనను కలిసిన బూత్ స్థాయి అధికారులకు సీఈసీ వివరించారు. ఢిల్లీలో నివాసం ఉంటూ పాట్నాలో ఇల్లు ఉందని అక్కడ ఓటు హక్కు పొందలేరని పేర్కొన్నారు. ప్రజలు తాము వలస వెళ్లిన చోట ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, కానీ పాత నియోజకవర్గంలో ఓటరు కార్డును ఉంచుకోవడం శిక్షార్హమైన నేరమని ఈసీ అధికారులు తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కీలకమైన చారిత్రక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు తొలిసారిగా తన సిబ్బంది నియామకాలు మరియు పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ, ఎస్టీకు రిజర్వేషన్ల విధానాన్ని అధికారికంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం దిశగా సుప్రీంకోర్టు ఒక బలమైన ముందడుగు వేసినట్లయింది. ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ జూన్ 24న సుప్రీంకోర్టు ఒక అంతర్గత సర్క్యులర్ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం రిజర్వేషన్ల విధానం జూన్ 23 నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. దీని ప్రకారం కోర్టులో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టులలో ఎస్సీ వర్గాలకు 15%, ఎస్టీ వర్గాలకు 7.5% కోటా వర్తిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య భేదాభిప్రాయాలు మరింతగా ముదిరాయి. ఈసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. చరిత్రలోనే ఎవరూ పొందలేనంతగా మస్క్ సబ్సిడీలు పొందుతున్నారు. ఈ సబ్సిడీలే లేకుంటే రాకెట్ ప్రయోగాలు ఉండవు, శాటిలైట్లు ఉండవు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు అని అన్నారు. ఎలన్ మస్క్ తన దుకాణం మూసుకొని సొంత ప్రాంతం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవాల్సిందే, అమెరికాకు ఎంతో సంపద మిగులుతుంది అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే డోగే విభాగం ఎలన్ మస్క్ కు అందుతున్న సబ్సిడీల వ్యవహారంపై దృష్టి సారించారు.